ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను. నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసే పరిణామాలు. అవును, గత కొద్ది రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న అంతర్యుద్ధంతో రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో రేవంత్ పర్యటనకు హైకమాండ్ నో చెప్పినట్లు సమాచారం. కొండా సుస్మిత వ్యవహారం, చిన్నారెడ్డి వంటి సీనియర్ నాయకుల తిరుగుబాటు, పలు నియోజకవర్గాల్లో నాయకుల మధ్య గొడవలు, ఇవి సరిపోవన్నట్లు 22A వంటి విపరీత నిర్ణయాలు. వీటన్నింటిపై కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ 2-3 రోజుల్లోనే కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిపై ఫుల్ డీటెయిల్ గా ఈ స్టోరీలో మాట్లాడుకుందాం. తెలంగాణ రాజకీయం ప్రస్తుతం ఒక అత్యంత కీలకమైన, ఉత్కంఠభరితమైన మలుపు వద్ద నిలబడింది. కాంగ్రెస్ లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసలు రాష్ట్ర ప్రభుత్వంలో, పార్టీలో ఏం జరుగుతోంది అన్న దానిపైనే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలు, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు ఉత్కంఠగా మారాయి. అసలు ఈ కథ ఎక్కడికి దారితీస్తోంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ చేసిన అమెరికా విదేశీ పర్యటనను చివరి నిమిషంలో హైకమాండ్ ఎందుకు హోల్డ్లో పెట్టింది? సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచే అసంతృప్తి గళాలు ఎందుకు వినబడుతున్నాయి అన్నది ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయింది. కానీ రేవంత్ రెడ్డి పాలనపై అనుకున్నంత పట్టు సాధించలేకపోతున్నారనే విమర్శలు ఇప్పుడు సొంత పార్టీ నుంచే గట్టిగా వినిపిస్తున్నాయి. పాలన విషయానికొస్తే ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు పాజిటివ్ ఫలితాలు ఇవ్వకపోగా తిరగబడి బూమరాంగ్ అవుతున్నాయనే టాక్ నడుస్తోంది. ముందు హైడ్రా గురించి చూద్దాం. నాలాలు, చెరువుల ఆక్రమణలు తొలగిస్తామంటూ పెద్ద ఎత్తున బుల్డోజర్లు దింపారు రేవంత్ రెడ్డి. హైడ్రాను అడ్డు పెట్టుకుని సామాన్య ప్రజలు కట్టుకున్న ఇళ్లను ప్రభుత్వం నేలమట్టం చేసింది. అడ్డగోలు కూల్చివేతలతో పేద, మధ్యతరగతి వర్గాలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది ఈ ప్రభుత్వం. దీనివల్ల హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. లక్షలాది మందికి ఉపాధి కల్పించే బిల్డర్లు, కార్మికులు, అనుబంధ రంగాలు దెబ్బతిన్నాయి. ఇక అది చాలదన్నట్లు తాజాగా 22A నగరంలో అల్లకల్లోలం సృష్టించింది. సామాన్యుల ఆస్తులను బ్లాక్ చేయడంతో ప్రజలు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ప్రభుత్వం సరైన గ్రౌండ్ వర్క్ చేయకుండా, ఏది ప్రభుత్వ భూమి, ఏది ప్రైవేటు భూమి అనే స్పష్టత లేకుండా 22A పరిధిలోకి తేవడంతో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న తమ సొంత ఆస్తులను అమ్ముకోలేక, అవసరాలకు వాడుకోలేక నగర ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో అక్రమార్కులకు, కొందరు అధికారులకు కలెక్షన్ల దందాకు డోర్లు ఓపెన్ అయినట్లయిందనే ఆరోపణలు వస్తున్నాయి. మీ ఆస్తిని 22A నుంచి తీసేస్తాం, హైడ్రా నోటీస్ రాకుండా చూస్తాం అంటూ కొందరు నాయకులు వసూళ్లకు పాల్పడ్డారనే విమర్శలు కూడా వచ్చాయి. ఇవి ప్రజల్లో తీవ్ర విమర్శలకు దారితీస్తుంటే, మరోవైపు సొంత పార్టీ నాయకులు కూడా ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని గట్టిగానే ఎండగట్టారు. ప్రతిపక్షాలు చేసే విమర్శల కంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలే ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఇచ్చే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ దాదాపు బంద్ అయ్యాయి. నియోజకవర్గాల్లో చిన్న చిన్న రోడ్లు, డ్రైనేజీలు, స్థానిక పనులకు నిధులు లేక ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల సంగతి పక్కన పెడితే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మా నియోజకవర్గాల్లో పనులు కావడం లేదు, అధికారులపై పట్టు లేదు, ప్రజల ముందుకు వెళ్లలేకపోతున్నామని బహిరంగంగానే మాట్లాడటం మొదలుపెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే వేల కొద్ది వైఫల్యాలు, లక్షల కొద్ది ప్రజా సమస్యలు, రోజు రోజుకు పెరిగిపోతున్న లక్షల కోట్ల అప్పులు, వీటన్నింటి మధ్య పాలన ట్రాక్ తప్పిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది చాలదన్నట్లు కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కలహాలు రచ్చకెక్కాయి. ముఖ్యంగా ఇటీవల కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసిన కామెంట్స్ రాష్ట్రంలోనే కాదు, ఢిల్లీలో కూడా తీవ్ర ప్రకంపనలు రేపింది. నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా, 2 ఎలక్షన్ల తర్వాత రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినావు. రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాలంటే రేవూరు ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల ముందట. కొండా సురేఖ మంత్రి పదవిలో ఉండగానే ఆమె కూతురు డైరెక్ట్ గా రేవంత్ రెడ్డిపై, మంత్రి పొంగులేటిపై అవినీతి ఆరోపణలు చేయడం, తన దగ్గర ఇంకా చాలా ఆధారాలున్నాయని మాట్లాడటం ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలో పడేశాయి. అటు చిన్నారెడ్డి కూడా ఎమ్మెల్యే మేఘారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవే కాకుండా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యులు, స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గాలు రోడ్డుపైనే బాహాబాహికి దిగడం, మరికొన్ని నియోజకవర్గాల్లో విభేదాలు బయటకు రావడం, వీటన్నింటిపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకులను సమన్వయం చేసుకోవడంలో, కేబినెట్ సహచరులను దారిలోకి తెచ్చుకోవడంలో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారనే నివేదికలు ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. పార్టీలో సీనియర్లు, సీఎం వర్గం అని 2 గ్రూపులు తయారవడం, ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం అధిష్టానానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వీటన్నింటిపై కాంగ్రెస్ హైకమాండ్ అత్యవసరంగా దృష్టి సారించింది.
పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని గ్రహించిన ఢిల్లీ పెద్దలు చక్రం తిప్పడం ప్రారంభించారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన క్యాన్సిల్ కావడం. కొన్ని వారాల ముందుగానే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ప్లాన్ చేసుకున్నారు. ప్రయాణానికి సంబంధించి స్కెడ్యూల్ కూడా దాదాపు ఖరారైంది. కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ టూర్ను క్యాన్సిల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లాన్ చేసుకున్న విదేశీ పర్యటనను పార్టీ అధిష్టానం చివరి నిమిషంలో బ్రేక్ వేసిందంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి నుంచే కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. తెలంగాణ కాంగ్రెస్ లో త్వరలోనే అత్యంత కీలకమైన అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే వార్తలు కూడా జోరందుకున్నాయి. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందా, లేక సీఎం రేవంత్ రెడ్డిపైనే చర్యలకు దిగుతుందా అన్న ఉత్కంఠ రాష్ట్రంలో నెలకొంది. రాష్ట్ర రాజకీయాల్లో త్వరలోనే అనూహ్య మార్పులు ఉండబోతున్నాయి అన్న గుసగుసలు కూడా రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.